హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దొంగ ఆత్మగౌరవం. రచన వసుంధర గారు. ఈ కథ సెప్టెంబర్ 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? కాయ కష్టం చేసుకుని బ్రతికే వెంకన్నకు తాగుడు, జూదం అలవాటయ్యాయి. అప్పటి నుంచి వాడు సంపాదించిన డబ్బంతా చెడు అలవాట్లకే ఖర్చు చేసేవాడు. వాడి భార్య బిడ్డలు తిండికి లేక మలమల మాడుతున్నారు. అయినా వాడు పట్టించుకోలేదు. ఇలా ఉండగా ఒక రోజున వెంకన్నకు జ్వరం వచ్చింది. ఒంట్లో సత్తువంతా నశించి మంచం మీద నుంచి కూడా లేవలేకపోయాడు. భార్య గౌరమ్మ వైద్యుణ్ణి పిలవబోతే ఆయన డబ్బు కావాలన్నాడు. అప్పు కోసమని ఎవరింటికి వెళ్ళినా పాత బాకీలు తీర్చమన్నారు. భర్త ఇంటి ఖర్చులకు డబ్బివ్వకపోవడంతో గౌరమ్మ ఇంటి అవసరాలు గడుపుకునేందుకు చాలా ఇళ్లల్లో అప్పులు చేసింది. మరి ఆ ఊరికి కొత్తగా దయామయుడనే భాగ్యవంతుడు వచ్చాడు. ఆయన ఊళ్ళోని కొన్ని కొబ్బరి తోటలు, ఫలవృక్షాల తోటలు కొన్నాడు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చాలా మందికి పని కల్పిస్తున్నాడు. దయాగుణమున్నవాడని నలుగురు చెప్పుకుంటున్నారు. గౌరమ్మ తనకు సాయపడగలడేమో అని ఆయనను చూడబోయింది. నీ అప్పులు తీరుస్తాను, నీ భర్తకు వైద్యం చేయిస్తాను, తర్వాత అతడు నా దగ్గర పని చేయాలి, నేను పెట్టే నియమాలకు లోబడి ఉండాలి, ఇష్టమైతే చెప్పు అన్నాడు దయామయుడు. గౌరమ్మకు వేరే దారేముంది? ఆమెకు ఆయన మాటలు అమృతంతో సమానంగా తోచాయి. వెంటనే అంగీకరించింది. దయామయుడు మాటలతో తృప్తిపడక అప్పటికప్పుడు పత్రాలు తయారు చేయించి వాటిపై గౌరమ్మ చేవ్రాలు తీసుకున్నాడు. తర్వాత తన మనుషులను పంపి వెంకన్నను తన ఇంటి ఆవరణలోని వైద్యశాలలో చేర్చి సరైన వైద్యం చేయించాడు. వెంకన్నకు 4 రోజుల్లో పూర్తిగా నయమై మామూలు మనిషి అయ్యాడు. అతడు దయామయుడికి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకోబోయాడు. ఎక్కడికి వెళతావు? నువ్వు నా దగ్గర పని చేయాలి అన్నాడు దయామయుడు. వెంకన్న ఒప్పుకోలేదు. కానీ దయామయుడికి తోడుగా ఉన్న బలగాన్ని చూసి ఆయన బారి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు. రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక అతడికి చద్దన్నం పెట్టేవారు. 4 గంటలు ఏకధాటిగా పనిచేశాక గౌరమ్మ ఇంటి వద్ద నుండి వండి తెచ్చిన అన్నం పెట్టేది. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ 4 గంటల పని. రాత్రి మళ్ళీ భార్య భోజనం తెచ్చి పెట్టేది. భార్య బిడ్డలతో కొద్దిసేపు గడిపే అవకాశం కూడా అప్పుడే అతడికి ఉండేది. అంతా బాగానే ఉన్నది. కానీ దయామయుడు వెంకన్న తొడుక్కునేందుకు కారాగారంలో ఉండే దొంగలు ధరించే చారల దుస్తులు ఇచ్చాడు. అవి ధరించడం అతడికి ఎంతో అవమానంగా తోచేది. ఆ విధంగా 1 రోజులు గడిచాయి. పని చేసినందుకు వెంకన్నకు రావలసిన జీతం డబ్బులను గౌరమ్మకిచ్చాడు దయామయుడు. ఆ రోజున వెంకన్న గౌరమ్మ దగ్గర బోరున ఏడ్చి, నీ పని బాగానే ఉంది, కానీ నాకిక్కడ దొంగ బట్టలు, నేనుంటున్నది కారాగారం, ఇక్కడి నుంచి నువ్వు నన్ను తప్పించు అన్నాడు. గౌరమ్మకి కూడా భర్త స్థితి చూసి జాలి వేసింది. ఆమె దయామయుణ్ణి కలుసుకుని, అయ్యా, తమరు చేసిన సాయానికి ఎంతో కృతజ్ఞురాలిని. సమయానికి దేవుడిలా ఆదుకుని నా భర్తను కాపాడారు. కానీ ఇప్పుడు తమరు నా భర్తను దొంగను చేసి అవమానిస్తున్నారు. ఇది నాకు కూడా ఎంతో బాధగా ఉంది. కావాలంటే అతడి స్థానంలో నేను పనిచేస్తాను. అతడికి స్వేచ్ఛ ఇవ్వండి, లేదా కనీసం మంచి దుస్తులు వేసుకొనివ్వండి అని వేడుకున్నది. దయామయుడు దేనికి అంగీకరించక అంతా పత్రాల్లో ఉన్న ప్రకారమే జరుగుతున్నది, ఈ విషయమై ఇంకెన్నడూ నా దగ్గర మాట్లాడవద్దు అని ఆమెను మందలించి పంపేశాడు. రోజు గౌరమ్మ భోజనం తెచ్చినప్పుడల్లా వెంకన్న గోడుగోడున ఏడుస్తూ, భార్యను అమ్ముకున్న భర్త గురించి పురాణాల్లో విన్నాం, కానీ నువ్వు నీ స్వార్థం కోసం జ్వరంతో స్పృహలేని స్థితిలో ఉన్న భర్తను అమ్ముకుని మరొక కొత్త పురాణ కథ సృష్టించావు. నన్ను అమ్ముకునే హక్కు నీకెక్కడిది? ఈ అన్యాయాన్ని గ్రామాధికారికి మొరపెట్టుకుందామన్నా దారి లేకుండా పోయింది నాకు అంటుండేవాడు. భర్తకు తన వల్ల అన్యాయం జరిగిందని గౌరమ్మకు అనిపించేది. చివరకు ఒక రోజున ఆమె గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పుకుని తన భర్తకు న్యాయం జరిగేలా చేయమని వేడుకున్నది. గ్రామాధికారి గౌరమ్మ చెప్పినదంతా విని ఎంతో ఆశ్చర్యపడి వెంటనే దయామయుడికి కబురు పెట్టి రప్పించి గౌరమ్మ అతడిపై చేసిన ఆరోపణల గురించి చెప్పాడు. దయామయుడు ఏమాత్రం తొనక్కుండా
నేను అన్నీ ముందుగానే ఆమెకు చెప్పాను. ఆ ప్రకారం పత్రాలు రాయించుకున్నాను. నా వల్ల ఆ కుటుంబానికి మేలు జరుగుతున్నది. నేను వెంకన్న చేత మిగతా వారికంటే తక్కువసేపు పని చేయించుకుని ఎక్కువ జీతం ఇస్తున్నాను. నా వల్ల వెంకన్న తాగుడు మానేశాడు, జూదం మానేశాడు. అన్ని ఖర్చులు పోను ఆ కుటుంబానికి కొంత డబ్బు కూడా ఆదా అవుతున్నది. ఇలా కొన్నేళ్లు జరిగితే గౌరమ్మ కాస్త పొలం కూడా కొనుక్కోవచ్చు అన్నాడు. మనిషికి డబ్బే ప్రధానం కాదు. అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటారు, స్వేచ్ఛను కోరుకుంటారు. వెంకన్న తన డబ్బుతో తాగినా జూదమాడినా అది నేరం కాదు. అయినా అతన్ని శాసించడానికి అసలు మీరెవరు అన్నాడు గ్రామాధికారి కోపంగా. వెంకన్న దొంగ. ఆ దొంగను శిక్షించడానికి మీ న్యాయం ఒప్పుకోదు. అందుకే నేను కలగజేసుకున్నాను అన్నాడు దయామయుడు. వెంకన్న దొంగతనం చేసినట్టు రుజువు చేయండి. వెంటనే నేనే అతన్ని కారాగారంలో ఉంచుతాను అన్నాడు గ్రామాధికారి కాస్త చిరాగ్గా. అయితే వినండి, మన సమాజంలో ప్రతి పౌరుడికి కొన్ని బాధ్యతలున్నాయి. తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను పోషించడం కూడా వాటిల్లో ఒకటి. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడికే తన డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. వెంకన్న తన భార్యాబిడ్డలను పోషించాల్సిన డబ్బును కూడా సొంతానికే వాడుకోవడం వల్ల దొంగ అయ్యాడు. ఆ దొంగను గౌరమ్మ నాకు అప్పచెప్పింది. అతన్ని తగిన కట్టుబాట్లలో ఉంచి మామూలు మనిషిని చేసి ఆస్తిపరుణ్ణి చేయడమే నా ఆశయం. భార్యాబిడ్డలు మలమల మాడుతుంటే తాగుడు జూదాలకు బానిస అయిన వాడికి ఆత్మగౌరవమేమిటి అన్నాడు దయామయుడు. అప్పటికి విషయం గ్రామాధికారికే కాదు, గౌరమ్మకు అర్థమైంది. ఆమె దయామయుడికి చేతులెత్తి నమస్కరించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని కోరింది. భార్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న వెంకన్న, అవును, నేను దొంగనే. దయామయుడు నాకు తగిన మర్యాదే చేశాడు అన్నాడు. ఆ తర్వాత అతడిలో చాలా త్వరగా మార్పు వచ్చింది. ఏడాది తిరగకుండా దయామయుడు అతన్ని పనిలో ఉంచుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళి మామూలు దుస్తులు వేసుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు. వెంకన్న మళ్ళీ వ్యసనాల జోలికి పోలేదు. ఇదండి చందమామలో వసుంధర గారి రచన దొంగ ఆత్మగౌరవం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.